రెసిస్టర్ కలర్ కోడ్ చెప్పే ముందు అసలు రెసిస్టర్ దేనికి వాడతారనేది మనకు తెలియాలి. ఆ రెసిస్టర్కి రెసిస్టెన్స్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఫ్లో ఆఫ్ కరెంట్ని అపోజ్ చేస్తూ ఉంటుంది. రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే కనుక, అంటే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతే కనుక కరెంట్ తగ్గుతుంది. అదే రెసిస్టెన్స్ తగ్గితే కనుక కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఒక ఎల్ఈడిని తీసుకున్నట్లయితే ఈ ఎల్ఈడి ఆపరేటింగ్ వోల్టేజ్ అనేది 1.5 to 3 వోల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇదే ఎల్ఈడికి మనం 12 వోల్ట్ బ్యాటరీ కనెక్ట్ చేసినట్లయితే ఈ ఎల్ఈడి అనేది బర్న్ అవుతుంది. దీనికి రీజన్ ఏంటంటే మనం ఎప్పుడైతే హై వోల్టేజ్ ఇచ్చామో దీంట్లో కూడా హై కరెంట్స్ ఫ్లో అవుతాయి. అలాగే హై కరెంట్స్ ఫ్లో అవ్వకుండా ఉండాలంటే మనం ఒక రెసిస్టర్ని దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఈ రెసిస్టర్ ఏం చేస్తుందంటే దీంట్లో హై కరెంట్స్ని తగ్గిస్తుంది. సరే, ఇప్పుడు మీకు రెసిస్టర్ అంటే ఏంటి, రెసిస్టర్ దేనికి వాడతారు అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక్కొక్క రెసిస్టర్కి ఒక్కొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ వాల్యూని తెలుసుకోవడానికి మనం కలర్ కోడ్ని యూజ్ చేస్తాం. సరే, బాగానే ఉంది, కలర్ కోడ్ని యూజ్ చేస్తాం. కొంతమందికి ఒక డౌట్ ఉండొచ్చు, మరి అదే రెసిస్టెన్స్ వాల్యూ ఈ కాంపోనెంట్ మీద ప్రింట్ చేసేస్తే మనకి కలర్ కోడ్ అవసరం ఉండదు కదా అని. ఇలాగా ఈ కాంపోనెంట్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. వీటి మీద మనం రెసిస్టెన్స్ వాల్యూని ప్రింట్ చేస్తే అవి మన నేకెడ్ ఐకి కనబడదు. కాబట్టి ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడే దీనికి కలర్ కోడింగ్ అయితే చేస్తారు. దీన్ని బట్టి మనం రెసిస్టెన్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈరోజు వీడియోలో నేను అసలు రెసిస్టెన్స్ వాల్యూని కలర్ కోడ్ ద్వారా ఎలా తెలుసుకోవాలని, అండ్ అలాగే ముందు ఒకటి చెప్పాను, ఈ ఎల్ఈడికి ఒక రెసిస్టెన్స్ కనెక్ట్ చేయడం వల్ల ఈ ఎల్ఈడి హై కరెంట్స్ ఫ్లో అవ్వకుండా ప్రాపర్గా గ్లో అవుతుంది లైట్ అని చెప్పాను. ఏ వాల్యూ ఉన్న రెసిస్టర్ కనెక్ట్ చేస్తే దీనికి ప్రాపర్గా పనిచేస్తుంది. మీకు ఈ వీడియోలో నేను బోత్ ప్రాక్టికల్గానే అండ్ థియరిటికల్గానే రెండు చెప్తాను అన్నమాట. సరే, అయితే మొదలు పెడదాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒక బాక్స్ అయితే ఉంది. ఇది ఒకటి మీకు వస్తే కనుక ఏ రెసిస్టర్ ఇచ్చినా ఆ రెసిస్టెన్స్ వాల్యూ, దాని రెసిస్టెన్స్ వాల్యూ ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. ఈ ఒక్క బాక్స్ వస్తే కనుక మీరు ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లాక్, దాని తర్వాత బ్రౌను, రెడ్, ఆరెంజ్, ఇలాగా ఒక ఆర్డర్ అయితే ఉంది. ఈ ఆర్డర్ మనం అండ్ అలాగే డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే. గుర్తుపెట్టుకున్నా కానీ ఒక 3 to 4 daysలో మళ్ళీ మర్చిపోతాం. సో కాబట్టి నేను ఏంటంటే ఒక సింపుల్ ట్రిక్ అయితే చెప్తాను. ఆ సింపుల్ ట్రిక్ ద్వారా మీరు ఏంటంటే ఈజీగా ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవచ్చు. అది ఎక్కువ మంది ఇదే చెప్తారు నాకు తెలిసినంత వరకు, అదే నేను కూడా చెప్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, చెప్తాను చూడండి. బీబీ రావ్, గ్రేట్ బ్రిటన్, వెరీ గుడ్ వైఫ్. ఇక్కడ బీబీ రావ్లో ఫస్ట్ లెటర్ బి కదా, బి అంటే బ్లాక్ అని, దాని తర్వాత సెకండ్ లెటర్ బి ఏంటంటే బ్రౌన్ అని, దాని తర్వాత రెడ్, ఆర్ అంటే రెడ్, ఓ అంటే ఆరెంజ్, వై అంటే ఎల్లో, గ్రేట్లో జీ అంటే గ్రీన్, బ్రిటన్లో బి అంటే బ్లూ, వెరీలో వి అంటే వైలెట్, గుడ్లో జీ అంటే గ్రే, డబ్ల్యూలో వైఫ్ అంటే వైట్. ఓకేనా, ఇది మీకు ట్రిక్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఇది వచ్చేసి డిజిట్స్, ఇవన్నీ సేమ్గానే ఉంటాయి. దీని తర్వాత ఇది మల్టీప్లేయర్, ఇది టాలరెన్స్. నేను డిజిట్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను కదా, అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు ఎండ్ అవుతాయి. ఈ ఆర్డర్ కూడా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది చెప్పాను. ఇప్పుడు దీని తర్వాత మల్టీప్లేయర్ అంటే ఏం కాదు, ఇప్పుడు ఈ డిజిట్ ఎంత 0 కాబట్టి 10^0, ఈ డిజిట్ ఎంత 1 కాబట్టి 10^1, అలాగనమాట. ఇక్కడ 2 ఉంది కాబట్టి 10^2, ఇక్కడ 3 ఉంది కాబట్టి 10^3. ఓకేనా, సో ఇక్కడ మల్టీప్లేయర్ కూడా అయిపోయింది. ఇప్పుడు టాలరెన్స్. ఈ టాలరెన్స్ అనేవి మీరు పెద్దగా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. మీకు ఓన్లీ గోల్డ్, సిల్వర్ ఈ రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. గోల్డ్, సిల్వర్. గోల్డ్ వచ్చేసి మనకు టాలరెన్స్ 5% ఉంటుంది, సిల్వర్ వచ్చేసి 10% ఉంది. ఈ టాలరెన్స్ ఏంటి అసలు అనేది కూడా నేను చెప్తాను, కంగారు పడకండి, సరేనా. ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీని అయితే స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి. సరే, మీకు ఒక రెసిస్టర్ని తీసుకుని దీని రెసిస్టెన్స్ వాల్యూని ఏ విధంగా తెలుసుకుని అయితే చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ రెసిస్టర్ని ఏ విధంగా పట్టుకోవాలి మీరు చూడండి. గోల్డ్, సిల్వర్ లాస్ట్లో ఉన్నాయి కదా, గోల్డ్, సిల్వర్. ఇది ఎట్ సైడ్ ఉండాలంటే రైట్ సైడ్ ఉండాలి మనకి. అంటే ఇందులో చూడండి, మీకు ఈ రెసిస్టర్లో మనకి గోల్డ్, సిల్వర్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. అంటే నేను కరెక్ట్ పొజిషన్లోనే పట్టుకున్నాను. ఒకవేళ ఎలా ఉందనుకోండి, గోల్డ్, సిల్వర్ స్టార్టింగ్లో ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి, సో అది మీకు రాంగ్ పొజిషన్ అనమాట.
రాంగ్ పొజిషన్. కాబట్టి నేను రైట్ హ్యాండ్ సైడ్ ఎటు సైడ్ ఉందో మీకు గోల్డ్ సిల్వర్ అటు సైడ్ పెట్టుకోవాలి. అది కరెక్ట్ వే మీరు పెట్టుకోవడం. ఇప్పుడు మీరు ఏం చూడాలంటే సెకండ్ స్టెప్, ఈ రెసిస్టర్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడాలి. ఓకేనా, చూద్దాం. ఈ రెసిస్టర్లో మీరు చూసుకున్నట్లయితే 1 2 3 4 కలర్స్ ఉన్నాయి. అంటే ఇది 4 బ్యాండ్ రెసిస్టర్. ఓకేనా, 4 బ్యాండ్ రెసిస్టర్. మీకు 4 కలర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని 4 బ్యాండ్ రెసిస్టర్ అంటాం. అలాగే మీకు 3 కలర్స్ ఉన్నాయనుకోండి, దాన్ని 3 బ్యాండ్ రెసిస్టర్ అని అంటాం. 3 కలర్స్ ఉంటే దాన్ని 3 బ్యాండ్ రెసిస్టర్ అంటాం. 3 బ్యాండ్. అండ్ అలాగే మనకి 4 బ్యాండ్ ఉంటుంది, 5 బ్యాండ్ కూడా ఉంటుంది, అండ్ మీకు 6 బ్యాండ్ కూడా ఉంటుంది. అంటే ఏం కాదు, ఎన్ని బ్యాండ్స్ ఉంటే అన్ని కలర్స్ ఉన్నాయని అర్థం సింపుల్గా. ఓకేనా, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఎక్కువగా యూజ్ చేసేది అయితే 4 బ్యాండ్ కాబట్టి ఫస్ట్ నేను మీకు 4 బ్యాండ్ గురించి అయితే చెప్తాను. మీకు ప్రతి బ్యాండ్ ఒకటే మెథడ్ అంటే ఒకటే మెథడ్ కాబట్టి దాన్ని కొంచెం చేంజ్ అవుతుంది అనమాట, చిన్న స్టెప్స్. ప్రతిదీ ఒకలా ఉండదు మీకు. ఫస్ట్ 4 బ్యాండ్ అయితే చెప్తాను మీకు క్లియర్గా. దాని తర్వాత 5 బ్యాండ్ ఎలా చేయాలి, 6 బ్యాండ్ అయితే ఏం చేయాలి, 3 బ్యాండ్ అయితే ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. సరే చూద్దాం. 4 బ్యాండ్. సరే మీరు ఇక్కడ చూడొచ్చు, 4 బ్యాండ్ రెసిస్టర్లో మీకు 4 కలర్స్ ఉంటాయని చెప్పాను కదా. చూడండి, ఫస్ట్ 2 వచ్చేసి మనకి డిజిట్స్. అంటే మీకు ఫస్ట్ బాక్స్లో చెప్పాను కదా, ఫస్ట్ 2 వచ్చేసి డిజిట్స్, థర్డ్ వచ్చేసి మల్టిప్లైయర్, ఫోర్త్ది వచ్చేసి టాలరెన్స్. ఇప్పుడు మీరు ఒక రెసిస్టర్ని ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు. చూడండి, మీరు ఇక్కడ చూడండి, ఇది 4 బ్యాండ్ రెసిస్టర్ చూసారు కదా. ఫస్ట్ ఏ కలర్ ఉందో చూడండి. ఫస్ట్ ఏ కలర్ ఉంది, బ్రౌన్. దాని తర్వాత బ్లాక్, దాని తర్వాత రెడ్, దాని తర్వాత గోల్డ్. చూసారు కదా, నేను ప్రాపర్ వేలోనే పట్టుకున్నాను. కలర్స్ కూడా 4 ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏవైతే కలర్స్ కనబడ్డాయో అవన్నీ ఒకసారి రాయండి. ఏంటది, బ్రౌన్, గోల్డ్. ఓకే, నేనైతే దీని కలర్స్ అయితే దీని మీద రాశాను, చూడొచ్చు. ఎగ్జాక్ట్ కలర్స్ బ్రౌన్, బ్లాక్, రెడ్ అండ్ గోల్డ్. ఓకే, నేను ఫస్ట్ ఏం చెప్పాను, ఫస్ట్ 2 డిజిట్స్ అని చెప్పాను కదా. అంటే బ్రౌన్, బ్లాక్ అనేది డిజిట్స్ ఏవైతే ఉందో అది రాయాలన్నమాట. బాక్స్లోకి వెళ్ళిపోదాం. బ్రౌన్ ఎంత, డిజిట్ 1. ఓకేనా, రాయండి 1. దాని తర్వాత బ్లాక్, బ్లాక్ కూడా డిజిట్ అని చెప్పాను. బ్లాక్ ఎంత, డిజిట్ 0. అండ్ రెడ్, రెడ్ చూద్దాం. రెడ్ ఏంటి, థర్డ్ కలర్, థర్డ్ బ్యాండ్ కాబట్టి అది మల్టీప్లేయర్. మల్టీప్లేయర్ అంటే రెడ్ వాల్యూ అంతా 10^2. అంటే ఏంటి, 10^2 అంటే 100 అని అర్థం. ఎలాగా 2 ఉంది కాబట్టి 2 సున్నాలు పెట్టుకోండి, అంటే 100. ఓకేనా, ఇప్పుడు గోల్డ్. గోల్డ్ వాల్యూ ఎంత అని చెప్పాను, టాలరెన్స్. అది గోల్డ్ అనేది చివరి ఉన్నది టాలరెన్స్ కాబట్టి మీరు గోల్డ్ అనేది టాలరెన్స్లో రాయండి. ఎంత, 5%. అంటే మీరు ఏం రాయాలంటే ఇక్కడ +or-5%. +or-5%. ఇక్కడ +or- రాయడం మర్చిపోయాను. +or-5%. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 ఉదికిన రాయండి. 1 0. ఇదేంటి, మల్టిప్లైర్ అంటే ఇంటూ చేయాలి. ఏం చేయాలి, మల్టిప్లైర్ ఇంటూ చేయాలి. ఇంటూ చేసాను, +or-5%. ఓకేనా, సరే. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సి ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, కిలో అంటే 10^3. 10^6 అంటే మెగా అని అర్థం, క్యాపిటల్ M. సారీ, 10^9 అంటే జిగా. ఓకేనా, క్యాపిటల్ G. ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి కదా. అంటే 100 దగ్గర 2 జీరోస్, ఇక్కడ 1 జీరో. అంటే మనం కిలో అని రాసుకోవచ్చు దాన్ని సింపుల్గా. కాబట్టి 1K +or-5% అని రాసుకోవచ్చు. ఇప్పుడు అసలైన ఉంది, ఈ టాలరెన్స్ అంటే ఏంటి అదే చెప్తాను. ఇప్పుడు చూడండి, టాలరెన్స్ అంటే ఇప్పుడు 1K అంటే ఎంత, 1000 అని చెప్పాను కదా. 1000 ohms 5% ఎక్కువైనా ఉండొచ్చు, లేకపోతే 5% తక్కువైనా ఉండొచ్చు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 1000 ఉంది కదా. ఈ 1000లో 1000కి 5% ఎక్కువైనా ఉండొచ్చు, లేకపోతే 5% తక్కువైనా ఉండొచ్చు. ఫస్ట్ మీరు 1000లో 5% ఎంత అనేది కాలిక్యులేట్ చేయండి, చూపిస్తాను చూడండి. 1000లో 5% అంటే ఎంత అని మీరు ఎలా కాలిక్యులేట్ చేయాలంటే 1000 × 5/100 చేసుకోవాలి. ఓకేనా, 5/100 ×
1000. ఇప్పుడు నేను క్యాలిక్యులేటర్లో చేస్తాను చూడండి. 5/100 చేసి ఇంటూ 1000 చేస్తాను. 1 2 3 ఓకేనా. ఎంత 50 వచ్చింది. అంటే మీకు ఈ 1000లో ఒకసారి యాడ్ చేస్తాను చూడండి. 1000 + 50 అంటే 1050 ఓం. ఓకేనా, యూనిట్స్ ఓం అండి. అండ్ 1000లో -50 చేస్తే కనుక మనకి 950 ఓం. అంటే 50 ఓం ఎక్స్ట్రా అయినా ఉండొచ్చు, 50 ఓం తక్కువైనా ఉండొచ్చు. మనకి ఈ బెట్వీన్ ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి ఏ రెసిస్టర్ కూడా మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ అయితే ఉండవండి, కొంచెం దాంట్లో లాసెస్ అయినా ఉండొచ్చు. సో కాబట్టి ఈ విధంగా టాలరెన్స్ అయితే అవుతూ ఉంటుంది. మీకు ఇంకా బాగా అర్థం అవడం గురించి ఇంకో రెసిస్టర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఫస్ట్ మీరు ఏం చెప్పాను, ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను నేను, గోల్డ్ ఎట్ సైడ్ ఉందో అది మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. మీరు చూడండి, గోల్డ్ అనేది నా రైట్ హ్యాండ్ సైడ్ పెట్టుకున్నాను. ఓకేనా. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏం చేయాలి, మీరు ఎన్ని కలర్స్ ఉన్నాయో లెక్కండి. ఓకేనా, 1 2 3 4 కలర్స్ ఉన్నాయి. కాబట్టి ఇది 4 బ్యాండ్ రెసిస్టర్. 4 బ్యాండ్ రెసిస్టర్ ఎలా ఉంటుందని చెప్పాను. ఫస్ట్ 2 కూడా డిజిట్స్ అండ్ అలాగే థర్డ్ వచ్చేసి మల్టిప్లైర్, ఫోర్త్ వచ్చేసి టాలరెన్స్. ఓకేనా. ఇప్పుడు నేను రాస్తాను చూడండి. కనబడుతుంది. ఫస్ట్ సెకండ్ కదా, సెకండ్ది ఫస్ట్ది వచ్చేసి మనకి గ్రీన్. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకి బ్లూ, తర్వాత కలర్ వచ్చేసి మనకి ఎల్లో, తర్వాత కలర్ వచ్చేసి మనకి గోల్డ్. ఓకేనా. ఫస్ట్ 2 ఏంటన్నాను, డిజిట్స్ అన్నాను కదా. ఫస్ట్ డిజిట్ గ్రీన్ డిజిట్ ఎంత చూద్దాము. గ్రీన్ డిజిట్ వాల్యూ 5. ఓకే, 5 రాస్తున్నాను. ఓకేనా. దాని తర్వాత బ్లూ అనేది కూడా ఒక డిజిట్ అనే చెప్పాను. ఫస్ట్ 2 డిజిట్స్. ఓకేనా. బ్లూ చూద్దాం. బ్లూ ఎంత డిజిట్ 6. ఓకేనా, 6. ఇప్పుడు ఎల్లో ఏంటి, మల్టిప్లైర్ వాల్యూ చూద్దాం. ఎల్లోకి మల్టిప్లైర్ వాల్యూ 10⁴. 10⁴. గోల్డ్కి టాలరెన్స్ వాల్యూ ఎంత ఉంటుందని చెప్పాను, ±5%. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదంతా 5 6 ఉదికిన రాసుకుని 5 6 ఇదంతా మల్టిప్లైర్ అన్నాను కాబట్టి ఇంటూ 10⁴ ±5%. మీరు ఇక్కడ చూడొచ్చు, దీన్ని ఇంకా సింప్లిఫైడ్గా రాసుకోవచ్చు మనం. ఎలా రాసుకోవచ్చు అంటే మనకి 10⁻³ అంటే కిలో అని చెప్పాను కదా, కాబట్టి దీన్ని 10⁻3లోకి రాయండి. అప్పుడేమవుతుంది, 56 × 10 × 10⁻³ ±5%. ఇప్పుడు ఈ 56 × 10 చేస్తే 560 అయింది. దీన్ని ఏం రాసుకోవచ్చు, 10⁻3ని K అని రాసుకోవచ్చు. ఓకేనా. మనకి రెసిస్టెన్స్కి యూనిట్స్ ఓమ్స్ కాబట్టి ఓమ్ అని రాసుకోండి, ±5%. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 560 కిలో ఓమ్లో 5% ఎక్కువైనా రావచ్చు, తక్కువైనా రావచ్చు. దాన్ని ఒకసారి చేద్దాం చూడండి. అంటే ఏం చేయాలి, 5/100 ఇంటూ ఎంత 560 ఇంటూ కిలో కాబట్టి 10⁻³ అంటే 3 సున్నాస్. ఇప్పుడు ఏం చేయాలి, క్యాష్లో చేద్దాం చూడండి, అదే కాల్కులేటర్లో చేద్దాం. ఓకే, అంత 5/100 ఇంటూ ఎంతది 56000034 సరిపోయింది. ఓకేనా. అంటే మనకి 28,000 అంటే 28,000 ఓమ్స్ అనేది ఒకసారి ఎక్కువైనా రావచ్చు, తక్కువైనా రావచ్చు. ఓకేనా. చూద్దాం చూడండి. అంటే 560 మొత్తం సున్నాలు కాబట్టి 3 సున్నాస్. అంటే ఒకసారి 28,000 మనకి ఎక్కువైనా రావచ్చు, 28,000 మనకి తక్కువైనా రావచ్చు. ఇది ఎంత అనేది మీకు చూస్తాను. ఓకేనా. మీరు చూడొచ్చు ఎంత ఓం ఉన్న రెసిస్టర్ అయితే మనకైతే వస్తుంది అనమాట. సరే, మీకు ఇప్పుడు 4 బ్యాండ్ రెసిస్టర్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు 5 బ్యాండ్ రెసిస్టర్ ఏ విధంగా ఉంటుందో అయితే చెప్తాను. ఓకేనా. 5 బ్యాండ్, ఇప్పుడు 5 బ్యాండ్ అయితే చెప్తాను చూడండి. సరే, ఇప్పుడైతే 5 బ్యాండ్ రెసిస్టర్ చూద్దాం. 5 బ్యాండ్ రెసిస్టర్లో మనకి ఫస్ట్ 3 కలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిజిట్సే అనమాట. దీని తర్వాత 4th వచ్చేసి మల్టిప్లైర్ అండ్ 5th వచ్చేసి మనకి టాలరెన్స్. మనకి 4 బ్యాండ్లో ఎలాగా, 4 బ్యాండ్లో అయితే ఫస్ట్ 2 డిజిట్స్ అయితే ఉంటాయి, కాకపోతే ఇక్కడ ఒక డిజిట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అంతే. దానికి దీనికి డిఫరెన్స్ పెద్దగా ఏమైతే లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకు క్లియర్ కట్ అయితే చేస్తాను మీకు. ఓకే, మీరు ఇది చూడొచ్చు, ఇది ఒక ఛార్జర్లోది అనమాట. దీని మీద ఒక రెసిస్టర్ ఉంది చూడండి. సో ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, ఇది వచ్చేసి 5 కలర్స్ అయితే ఉంది. జూమ్ చేస్తాను చూడండి. 5 కలర్స్ అయితే ఉంది కదా. అండ్ ఎన్ని కలర్స్, ఇంకో 1 2 3 4 5 కలర్స్ ఉంది కాబట్టి ఇది 5 బ్యాండ్ రెసిస్టర్. ఓకేనా. ఇప్పుడు మీరు కలర్స్ అయితే రాయండి ఒకసారి. ఫస్ట్ ఏ కలర్ ఉందో చూస్తాను చూడండి. మీకు వీడియోలో కనబడబోయి ఇక్కడైతే రాస్తాను నేను, కంగారు పడాల్సింది. ఫస్ట్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ అయితే ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి రెడ్ కలర్ అయితే ఉంది. అండ్
తర్వాత బ్లాక్ ఉంది, బ్లాక్, ఓకే బ్లాక్ రాస్తాను. అండ్ వైట్ ఉంది, వైట్, అండ్ అలాగే ఆరెంజ్ ఉంది. ఓకేనా, ఆరెంజ్ ఉంది. ఓకేనా, మళ్ళీ చూస్తాను చూడండి, ఆల్ సెట్. ఓకేనా, మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి గోల్డ్ సిల్వర్ వస్తే కనుక రైట్ హ్యాండ్ సైడ్ పెట్టుకోమన్నావు కదా, మరి ఇక్కడ ఆరెంజ్ ఉంది, చివరిన బ్రౌన్ ఉంది, దేన్ని రైట్ హ్యాండ్ సైడ్ పెట్టుకుంటాం అంటే, గోల్డ్ సిల్వర్ లేనప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆరెంజ్ని ప్రిఫరెన్స్గా తీసుకుని రైట్ హ్యాండ్ సైడ్ పెట్టండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా, సరే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 3 ఏం చెప్పాను, 5 బ్యాండ్ రెసిస్టర్లో మనకి ఫస్ట్ 3 కూడా డిజిట్సే. ఓకేనా, డిజిట్సే. బ్రౌన్ది ఎంత వాల్యూ చెప్పండి, డిజిట్. బ్రౌన్ వాల్యూ ఎంత చూడండి, బ్రౌన్ వాల్యూ డిజిట్లో 1. ఓకేనా, 1. ఓకే, అండ్ రెడ్ది 2, అండ్ బ్లాక్ వచ్చేసి మనకి 0. వైట్ మల్టిప్లైయర్ ఎంత, వైట్ 10⁻9 అనమాట. ఒకసారి చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. అంత వైట్ కాబట్టి 10⁻9. ఓకేనా, దీని తర్వాత ఆరెంజ్ ఉంది. ఓకేనా, ఆరెంజ్ ఉంది కదా, ఈ ఆరెంజ్ది టాలరెన్స్ ఎంత చూడండి ఒక్కసారి. ఆరెంజ్ టాలరెన్స్ వచ్చేసి మనకి +/- 3% ఉంది. ఓకేనా, +/- 3%. లాస్ట్ డిజిట్ టాలరెన్స్ కాబట్టి టాలరెన్స్ అయితే రాశాను. దీని ముందుది మల్టిప్లైయర్ రాసి, ఈ 3 కూడా డిజిట్స్. ఓకేనా, ఇక్కడ దాకా అర్థమైందా అనుకుంటున్నాను. 120 × 10⁻9 +/- 3%. ఓకేనా, నేను ఒకటి చెప్పా, K అంటే 10⁻3 అని, M అంటే 10⁻6 అని, G అంటే 10⁻9 అని. ఇందులో ఏముంది, 9 అంటే 10⁻, అంటే 120 G. దీని యొక్క యూనిట్స్ ఏంటి, ఓమ్స్ కాబట్టి జిగా ఓమ్స్ అని రాసుకోవచ్చు. +/- 3%. ఈ +/- 3% చేస్తే మనకి ఆ మధ్య మనకి టాలరేట్ అవుతుందని తెలుస్తుంది. మీరు ఇక్కడతో ఆపేసినా పర్వాలేదు, లేకపోతే +/- 3%. ఎగ్జామ్స్లో అయితే ఖచ్చితంగా చేయాలి. జస్ట్ మీరు తెలుసుకుందామన్నప్పుడు మాత్రం ఇక్కడ దాకా రాస్తే సరిపోతుంది. సో ఇది 120 జిగా ఓమ్ ఉన్న రెసిస్టర్ అని ఒక ఐడియా అయితే వచ్చింది. సరేనా, ఇప్పుడు దాకా మీరు ఒక 4 బ్యాండ్ రెసిస్టర్ ఏ విధంగా కలర్ కోడ్ చేయాలి, 3 బ్యాండ్ 5 బ్యాండ్ ఏ విధంగా తెలుసుకోవాలని అయితే చెప్పాను. ఇప్పుడు మీకు 3 బ్యాండ్ గురించి చెప్తాను. 3 బ్యాండ్లో మనకి ఏంటంటే 3 బ్యాండ్లో ఏంటంటే మనకి ఫస్ట్ 2 డిజిట్స్ అయితే ఉంటుంది, దాని తర్వాత మల్టిప్లైయర్ ఉంటుంది, కాకపోతే టాలరెన్స్ ఉండదు. ఇది 3 బ్యాండ్ రెసిస్టర్ది. 3 బ్యాండ్ రెసిస్టర్లో అంత మనకి పెద్దగా కనబడదు కాబట్టి 3 బ్యాండ్ ఒకటి, 6 బ్యాండ్ ఒకటి అంతగా యూజ్ ఉండదు కాబట్టి నేను ఈ వీడియోలో అంత చెప్పట్లేదు. 3 బ్యాండ్ అంటే గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఏం కాదు, 3 కలర్స్ ఉంటాయి, అందులో ఫస్ట్ 2 వచ్చేసి మనకి డిజిట్స్, థర్డ్ వచ్చేసి మనకి మల్టిప్లైయర్. 6 బ్యాండ్ చెప్తాను చూడండి. ఇప్పుడు 6 బ్యాండ్లో మనకి అలాగే 6 బ్యాండ్లో కూడా మనకి ఫస్ట్ 3 వచ్చేసి డిజిట్స్ అయితే ఉంటుంది, అండ్ 4th కలర్ వచ్చేసి మల్టిప్లైయర్ ఉంటుంది, 5th కలర్ వచ్చేసి మనకి టాలరెన్స్ ఉంటుంది, 6th కలర్ వచ్చేసి మనకి ఇక్కడ టెంపరేచర్ అనేది ఒక టర్మ్ అయితే ఉంటుంది అనమాట. ఇలా 6 బ్యాండ్ అయితే ఉంటుంది. మీరైతే బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే 4 బ్యాండ్ 5 బ్యాండ్. ఓకేనా, సరే ఇప్పుడు నేను ముందు ఒకటి చెప్పాను, రెసిస్టర్ వాల్యూస్ అయితే తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఏ వాల్యూ రెసిస్టరు దేనికి ఎలా యూజ్ చేయాలనేది మనకి ఎలా తెలుస్తుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఎల్ఈడీని తీసుకుంటే, ఈ ఎల్ఈడీకి 12 వోల్ట్స్ అప్లై ఇచ్చారు. ఓకేనా, ఈ ఎల్ఈడీ స్టార్టింగ్ చెప్పాను 1 to 1.5 to 3 వోల్ట్ మధ్యలో బెట్వీన్లో పనిచేస్తుంది, దానికంటే ఎక్కువ వస్తే కాలిపోతుంది అని చెప్పాను. ఇప్పుడు అలాగా బర్న్ అవ్వకుండా ఉండాలంటే ఏ వాల్యూ ఉన్న రెసిస్టర్ దీనికి సేఫ్ యూజ్, అది ఎలా తెలుస్తుంది మనకి, అది ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా, దీనికోసం ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ మీ దగ్గర ఉన్న సప్లై వోల్టేజ్ ఎంతో తెలుసుకోండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 12 వోల్ట్ బ్యాటరీ ఉంది, డయాగ్రామ్ గీస్తాను చూడండి. 12 వోల్ట్ బల్బ్ అయితే ఉంది, ఎల్ఈడి ఏదో ఒకటి అనుకోండి, బల్బ్ అయితే ఉంది 12. ఇదంతా అంటే 3 వోల్ట్ మీద పనిచేస్తుంది. ఓకేనా, ఇప్పుడు దీనికి రెసిస్టర్ ఇంకా కనెక్ట్ చేయలేదు, మామూలుగా చూస్తాను చూడండి. ఎంత అంటే 12 వోల్ట్ సప్లై ఇచ్చాను. ఓకేనా, 12 వోల్ట్ సప్లై ఇచ్చాను. ఇప్పుడు ఈ రెసిస్టర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికంటే, ఇప్పుడు ఇక్కడ రెసిస్టర్ని యాడ్ చేసినట్లయితే ఈ రెసిస్టర్ వాల్యూ ఎలా ఉండాలంటే, ఈ 12 వోల్ట్ ఉంది కదా, ఈ 12లోంచి ఎంత తీస్తే 3 వోల్ట్ రావాలి, మామూలుగా ఆలోచించండి. 12లోంచి 3 అంటే 9, అంటే ఇక్కడ 9 వోల్ట్ డ్రాప్ అయ్యేలా ఉండాలి ఈ రెసిస్టర్ దగ్గర. ఇక్కడ ఎంత డ్రాప్ అవ్వాలి, 3 వోల్ట్. ఓకేనా, ఇక్కడ 9 వోల్ట్ డ్రాప్ అయిందంటే ఇక్కడ 3 వోల్ట్ డ్రాప్ అయినట్టే కదా. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే R ఈక్వల్స్ టు ఎంత, సప్లై వోల్టేజ్ ఎంత 12 మైనస్ మనకు కావాల్సిన రిక్వైర్డ్ వోల్టేజ్ ఎంత 3 కరెంట్ అనేది మీ ఇష్టం అనమాట, ఎంతైనా ఎగ్జామ్ చేసుకోవచ్చు. సో ఎంతైనా అంటే ఎంతైనా కాదు, ఈ బల్బుకి అనేది ఎజంప్షన్ అనమాట. ఈ బల్బుకి ఒక 0.025 amps అనేది తీసుకుంటుందని ఒక ఎజంప్షన్ అయితే ఉంటుంది. సో ఓకేనా,
సో 0.025 యాంప్స్. ఓకేనా, యాంప్స్. ఇప్పుడు ఎంత 12 ohms అంటే 9/0.025 చేస్తే కనుక మనకి ఎంత వస్తుంది చూడండి. క్యాష్ తీస్తాను. ఓకే, 9/0.025. ఓకేనా, అంటే మనం ఇక్కడ 360 ohm ఉన్న రెసిస్టర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 360 ohm ఉన్న రెసిస్టర్ యూజ్ చేస్తే కనుక మనకి 9 volt డ్రాప్ అవుతుంది, మనకి 3 volt అయితే ఎల్ఈడికి వస్తుంది. అప్పుడు మనకి ఎల్ఈడి అనేది ప్రాపర్గా గ్లో అవుతుంది. సరే, మీరు ఇక్కడ 360 ohm ఉన్న రెసిస్టర్ని వాడచ్చు అంటే లేదు, మీరు ఇక్కడ 100 ohm నుంచి 360 ohm ఉన్న ఏదైనా వాడుకోవచ్చు. అంటే ఇది ఒక ఎజంప్షన్కి మాత్రమే అనమాట, ఎగ్జాక్ట్ అయితే కాదు, ఎజంప్షన్కి మాత్రమే. సరే, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అయితే ఇస్తాను, అది సాల్వ్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. అప్పుడు మాత్రమే మీకు ఎంతో కొంత సబ్జెక్ట్ అర్థమైంది అనేది అనుకుంటాను. ఇప్పుడు నేను ఇక్కడ 24 volts సప్లై ఇచ్చాను. ఓకేనా, 24 volts సప్లై ఇచ్చాను. ఇక్కడ ఏ వాల్యూ ఉన్న రెసిస్టర్ వాడతారు నాకైతే కామెంట్లో చేసి చెప్పండి. అండ్ అలాగే ఇంకో క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. సార్, కలర్ కోడ్ వేసేస్తాను, దాన్ని బేస్ చేసుకుని మీరు దాని రెసిస్టెన్స్ వాల్యూ అయితే చెప్పండి నాకు. మొత్తం మీకు 2 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాను. ఫస్ట్ కలర్ వచ్చేసి గ్రీన్, తర్వాత బ్లూ, తర్వాత గ్రీన్, బ్లూ, బ్రౌన్, గోల్డ్. ఓకేనా, మీరు ఈ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అప్పుడు మాత్రమే మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ కలుసుకుందాం. గుడ్ బై.